మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, విత్తనం వేసిన నాటి నుండి, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్. అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష, పొలాలనన్నీ హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ. అంటే అధ్యక్ష, ఘర్మజలం అంటే చెమట. ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం? రైతు రైతే, కులమేదైనా, ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతు రైతే తెలంగాణలో. కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఐటీ అని, పాన్ కార్డు ఉందని, ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని, ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, బహిరంగ లేఖ రాసినారు. మీరు 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారతిలో. తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 22 లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినరో వారికి రైతుతో సమానంగా, భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, మా విజయరమణారావు గారు, వారు అన్నారు అధ్యక్ష, బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అధ్యక్ష ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎఫ్సిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎఫ్సిఐ అరే సార్, అప్పుడు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి నేను కూడా చాలాసార్లు వారిని కోరడం జరిగింది. అప్పుడు సాధ్యం కాదని చెప్పి వారు నిజంగానే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో 90% వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు, బీద ప్రజలు. వారికి ఇవ్వకుండా అప్పుడు ఇప్పుడే వారే ఒప్పుకున్నారు. ఎవరైతే రైతు పంట వేయనే వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్పి వారు చెప్పినారు. ఈరోజు కన్నీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు కౌలు రైతుల మీద? వారికి అధికారం ఉన్నప్పుడు వారు నిజంగానే ఇవ్వలేదు. అప్పటి నుంచే ప్రారంభమైంది వారి దేంగే, జరూర్ దేంగే, నైదేనే కా సవాల్ నయ్యే. లేకిన్ మీరు ఏదైతే అన్యాయం చేసినారో కౌలు రైతులకు ఆ సమయంలో అందరికీ, ప్రజలకు కూడా గుర్తించు. కేటీఆర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఇంతమంది డిస్టర్బ్ చేసి ఇట్లా కంక్లూడ్ చేస్తా సార్. సార్, వివేక్ గారికి ఇచ్చారు, వారు మంత్రి కాలేదు అయినా మాట్లాడుతున్నారు. రేపు మంత్రి కావాలని కూడా మాకు కోరుతా ఉన్నాం, మా సోదరుడు, మా దోస్తు ఆయన, కాబట్టి మంత్రి కావాలని కోరుతున్నా సార్. అధ్యక్ష ఒక మాట చెప్పాలి అధ్యక్ష, ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. ఇంతమంది సభ్యులు అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసినారు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులు 22 లక్షల మందికి ఎవరికైతే మీరు ఉత్తరం రాసినారో రేవంత్ రెడ్డి గారు, వారు ఎదురు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రైతు భరోసా ఇస్తాడని ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు మీరే చెప్పారు బోనస్ గురించి అధ్యక్ష. ఇది ఎంఎస్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎంఎస్పి అధ్యక్ష. ఆనాడు 23-24 సంవత్సరానికి గాను ఇది వారిచ్చిన ఎంఎస్పి పట్టిక. ఈ పట్టికలో ఏముంది అధ్యక్ష? దొడ్డు వడ్లకు 2183 రూపాయలు దొడ్డు వడ్లకు ఎంఎస్పి, సన్న వడ్లకు 2203 రూపాయలు, అంటే ఒక 20 రూపాయలు ఎక్కువ. మొత్తంగా చూస్తే దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో వారు బోనస్ గురించి మాట్లాడకపోతే నేను చెప్పబోతున్నా. బోనస్ ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు 2183 రూపాయలు వరిదా. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళీ మీతో రిక్వెస్ట్ చేసిండు ఒకటే, రైతు భరోసా ఇవాళ చర్చ. రైతు భరోసాల